హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టైలరింగ్ బ్లాగ్స్. ఈ రోజు మనం 32 బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ముందుగా మనం క్లాత్ ని ఈ విధంగా పరచుకోవాలి. ఓపెన్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ ఆపోజిట్ ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం టేప్ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ముందుగా బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. కిందికి ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి కుట్ల కోసం. బ్లౌజ్ పొడవు 15.5 తీసుకోవాలి. 15.5కి ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఒకటి. ఈ విధంగా మనకి 32 కదండి, 32లో 4వ భాగం 8 ఇంచులు. 8 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకున్నాం. 1 ఇంచ్ డాట్ల కోసం 2.5 ఖర్చు తీసుకుంటున్నాను. మొత్తం 12 ఇంచెస్ ఖర్చుతో కలిపి వెడల్పు 12 ఇంచులు తీసుకోవాలి. ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కి నెక్ డిపెండ్స్ ఉందా, ఆది బ్లౌజ్ ప్రకారం మనం నెక్ అయితే ఇలా పెట్టేసుకున్నాం. మార్కింగ్ చూడండి. ఈ విధంగా బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డింగ్ తీసుకొని ఈ మధ్యలో భాగం తీసుకొని ఈ విధంగా మనం నెక్ ఇలా పెట్టేసుకుంటే నెక్ డీప్ వస్తుంది. ఇలా నెక్ డీప్ పెట్టేసుకున్న తర్వాత గల్లా వెడల్పు తీసుకున్నప్పుడు గల్లా వెడల్పు అయితే 2 బాగా తీసుకుంటున్నా. షోల్డర్ 3 ఇంచులు, సంఖ పొడవు 6 ఇంచులు. ఇక్కడ కూడా 5.5 తీసుకోవాలి. అదేవిధంగా మనకి నెక్ వెడల్పు షోల్డర్ కలిపి 5.5, అదే 5.5 ఇక్కడ తీసుకోవాలి. సంఖ పొడవు 6 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డబల్ షేప్ ఉంది కదండి, దీంట్లో మనం నెక్ రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ గా ఇక్కడ చంక రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా ఈ విధంగా రౌండ్ తీయాలి. ఇక్కడ ఒక 4 ఇంచులు పెట్టుకొని వెనక డాట్స్ వేసుకోవాలి. వెడల్పు 4 ఇంచులు, పొడవు 4 ఇంచులు తీసుకొని ఈ విధంగా ఇంకా బాగా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం. మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా కట్ చేసుకుంటే ఫ్రంట్ కూడా కరెక్ట్ గా వస్తుందండి. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. ఇప్పుడు మిగిలిన పీస్ లో మనం ఫ్రంట్ భాగం తీసుకున్నాం. ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి.
ఇంత భాగం తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ తీయాలి. ఇక్కడ కింద హెమ్మింగ్ పట్టీ మలుచుకోవడానికి 1.5 తీసుకోవాలి. పట్టీ కోసం హ్యాండ్స్ పొడవైతే 10 ఇంచులు తీసుకోవాలి. ఈ 10 ఇంచులకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ డౌన్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కింద తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ షేప్ రావడం కోసం ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకున్నాం. ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఈ విధంగా క్రాస్ గా వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా క్రాస్ గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. వెనుక భాగం నుంచి ఒక 2.5 పైకి తీసుకోవాలి. కిందికి ఇక్కడ ఈ విధంగా నెక్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ భాగం నీట్ ఉందో ఒకసారి చూసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్స్ ఉంటాయి కదండి. చూడండి, ఇక్కడ ఉంది మెయిన్ డాట్స్. ఇక్కడ దాకా వచ్చింది. మనం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం. అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకున్నాం. మనకి ఫ్రంట్ నెక్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ 4 హుక్స్ ఉంటాయి కదా, 4 హుక్స్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఇక్కడికి ఫ్రంట్ నెక్, ఇక్కడికి 4 హుక్స్ ఉంటాయి కదా, ఇక్కడ డాట్స్ వేయడానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని మనం ఈ విధంగా కలుపుకుందాం. దీన్ని కూడా కట్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా వస్తే ఫ్రంట్ కూడా కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి కొంచెం ఈ విధంగా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా లోతు తీసుకోవాలి.
కొద్దిగా ఈ విధంగా ఈ నుంచి ఇట్లా తీసేసుకొని ఇక్కడికే కలపాలి, మొత్తం కొత్తదాకా తీయద్దు. కొంచెం ఈ విధంగా లోతు తీసుకుంటే ముట్టలు రావండి బ్లౌజ్కి. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కదండి. ఇటు సైడ్ ఇది ఉక్సుల పట్టి, కాజా పట్టి. ఉక్సుల పట్టి వైపు నుంచి మనం 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ 3 ఇంచుల నుంచి ఒక 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కూడా 3 ఇంచులు తీసుకోవాలి పైకి. ఇలా తీసుకున్న తర్వాత వీటికి మార్కింగ్ చేసుకున్నాం. ఈ విధంగా ఇది మెయిన్ డాట్స్ అండి. దీనికి మళ్ళీ కింద నుంచి ఒక 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి వైపు ఈ నుంచి ఇడికి ఒక 2.5 మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అటు పావించి ఇటు పావించి మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి స్ట్రైట్గా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ నుంచి ఇడికి ఒక 3 ఇంచుల దాకా తీసుకోవాలి. డాట్ కూడా ఇక్కడ కొంచెం పావించి ఇట్లా మార్కింగ్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అంటే మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఈ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ తీసుకున్నాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఈ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం కుట్ల కోసం వదిలేసి ఇటు కుట్ల కోసం వదిలేసి ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది షేప్ బెల్ట్ అండి. ఇదే హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.